Hello viewers, welcome to my YouTube channel Shivlata Baswala. Today's class లో మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసుకొని ఒక నంబర్ కి ఫ్యాక్టోరియల్ అనేటువంటి వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. ఫ్యాక్టోరియల్ ఫర్ సపోజ్ మనం 5 అనేటువంటి ఒక నంబర్ తీసుకున్నాం. 5 అనే నంబర్ కి ఫ్యాక్టోరియల్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే 5 ఫ్యాక్టోరియల్ మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఈ విధంగా కానీ 5 4 3 2 1 ఇలా కానీ మనం మల్టిప్లై చేసినట్లయితే దీని యొక్క రిజల్ట్ని మనం 5 ఫ్యాక్టోరియల్ యొక్క వాల్యూ రిజల్ట్ అని చెప్పగలం. అది మనకి ఎలా వస్తుంది లాజిక్ చూద్దాం. ఫర్ సపోజ్ మనం ఇన్పుట్ వాల్యూ నెగిటివ్ వాల్యూస్ ఇచ్చామనుకో అంటే -1 -2 -3 ఈ విధంగా కానీ వాల్యూస్ ఇస్తే నెగిటివ్ వాల్యూస్కి మనం ఫ్యాక్టోరియల్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయలేము. అప్పుడు మనకేమొస్తుంది డజంట్ ఎగ్జిస్ట్ నెగిటివ్ వాల్యూస్ అని వస్తుంది. అంటే ఫ్యాక్టోరియల్ వాల్యూస్ వచ్చేసి నెగిటివ్ వాల్యూస్కి మనం ఫైండ్ అవుట్ చేయలేము. మనం ఆ విధంగా ప్రింట్ చేసుకోవాలి. అదొక కండిషన్ తీసుకుంటాం. నెక్స్ట్ ఫర్ సపోజ్ మనం ఇన్పుట్ వాల్యూ వచ్చేసి 0 ఇచ్చాం. 0 ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ ఏ విధంగా రావాలి 0 ఫ్యాక్టోరియల్ అని చెప్పేసి మనకు అవుట్పుట్ రావాలి. 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత 1. 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈస్ 1 అని చెప్పి మనం ప్రింట్ చేసుకోవాలి. ఇది సెకండ్ కండిషన్. నెక్స్ట్ మనం నెగిటివ్ వాల్యూస్ ఇవ్వలేదు 0 ఇవ్వలేదు పాజిటివ్ వాల్యూస్ ఇస్తున్నాం. పాజిటివ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది హియర్ 5 ఫ్యాక్టోరియల్ ఇది అనేటువంటిది మనకి పాజిటివ్ వాల్యూ 5 ఫ్యాక్టోరియల్ తీసుకున్నాం 5 4 3 2 1 మొత్తం మనకి మల్టిప్లై చేస్తే ఎంత వాల్యూ వస్తుందో ఆ వాల్యూ అనేటువంటిది మనకి అవుట్పుట్ వస్తుంది. 3 కండిషన్ని బేస్ చేసుకొని మనం ఒక వాల్యూకి ఫ్యాక్టోరియల్ అని ఫ్యాక్టోరియల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఎలా అంటే కోడ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ నేను ఒక నంబర్ని తీసుకుంటున్నా. నెంబర్ వచ్చేసి నంబర్ని తీసుకున్నాను. రన్ టైంలో నెంబర్ ఇవ్వడానికి ఇంట్ ఇన్పుట్ అని తీసుకున్నాను. ఎంటర్ ఏ నంబర్. నెక్స్ట్ ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ వాల్యూ వచ్చేసి 1 తీసుకున్నాను. ఫస్ట్ మనం కండిషన్ తీసుకుంటున్నాం. ఇఫ్ నంబర్ అనేటువంటిది లెస్ దాన్ 0 అంటే 0 కన్నా తక్కువ మనం వాల్యూస్ని ఎంటర్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏ విధంగా రావాలి ప్రింట్ నెగటివ్ వాల్యూస్ Factorial does not exist for negative values. Factorial does not exist for negative values. నెగిటివ్ వాల్యూస్కి మనం ఫ్యాక్టోరియల్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయలేము. ఎప్పుడు మనం వాల్యూస్ లెస్ దాన్ 0 ఇచ్చినప్పుడు ఫ్యాక్టోరియల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయలేం. నెక్స్ట్ ఎల్స్ సెకండ్ కండిషన్ నంబర్ ఈక్వల్ టు 0 అంటే మనం ఇచ్చే నంబర్ 0కి ఈక్వల్ అయిందనుకో అప్పుడు మనం ఏమని ప్రింట్ చేయాలి ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 ఈజ్ 1 అని ప్రింట్ చేయాలి. అంటే 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 కాబట్టి 1 అని ప్రింట్ చేస్తున్నాం. అలా కాకుండా గ్రేటర్ దాన్ 1 అంటే పాజిటివ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ ఎలా వర్క్ అవుతుంది. మనం ఇందాక ఎగ్జాంపుల్ చూసాం 5 ఫ్యాక్టోరియల్ తీసుకున్నాం. అప్పుడు 5 4 3 2 1 ప్రింట్ అయింది. అంటే మనం వాల్యూస్ని రిపీట్ చేస్తున్నాం. రిపీట్ చేస్తున్నప్పుడు మనం లూప్స్ యూస్ చేసుకోవాలి. కండిషన్ మోర్ దాన్ 1 టైం రిపీట్ అయితే లూప్స్ యూస్ చేస్తాం. ఇక్కడ నేను ఫర్ లూప్ యూస్ చేస్తున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్
1, num+1. num+1 నేను ఎందుకు తీసుకున్నాను, మనకి పైథాన్లో ఇండెక్స్ అనేటువంటి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం num+1 తీసుకోలేదనుకో, ఫర్ సపోజ్ మనం ఇన్పుట్ నెంబర్ 5 ఇచ్చాం, మనకి 4 వరకే ట్రీట్ చేస్తుంది. ఎందుకంటే 0, 1, 2, 3, 4 అక్కడికే మనకి 5 వాల్యూస్ వస్తాయి. సో మనం num+1 తీసుకుంటే మనకి 5 వరకు ప్రింట్ అవుతుంది. మెయిన్ కండిషన్ వచ్చేసి ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ఇంటూ I. ప్రింట్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. ఫ్యాక్టోరియల్ యొక్క వాల్యూని ప్రింట్ చేయమని చెప్తున్నాను. ప్రింట్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ మనకి ఫస్ట్ కండిషన్ ఏం తీసుకుంటుంది, మనం నంబర్ నెగిటివ్ వాల్యూ ఇచ్చాము అనుకో, ఫర్ సపోజ్ -1 ఇచ్చాము ఇన్పుట్, -1 లెస్ దాన్ 0 కండిషన్ ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, -1 లెస్ దాన్ 0 కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మనకి ఈ ప్రింట్ స్టేట్మెంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ నంబర్ వచ్చేసి 0 ఇచ్చాము, 0 ఈక్వల్ టు 0 కండిషన్ సాటిస్ఫై అయింది. ఇక్కడ చూసాం అనుకో 0 లెస్ దాన్ 0 కండిషన్ ఫెయిల్ అయింది. అప్పుడు ఎల్స్ ఇఫ్కి వస్తుంది, 0 ఈక్వల్ టు 0 కండిషన్ సాటిస్ఫై అయింది. ఫ్యాక్టోరియల్ వాల్యూ 0 ఫ్యాక్టోరియల్ 1 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇంకా ఆల్రెడీ ఇక్కడే కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఎల్స్ స్టేట్మెంట్కి ఏమి రాదు. నెక్స్ట్ వచ్చేసి మనం 5 వాల్యూ ఇచ్చాము, 5 లెస్ దాన్ 0 కండిషన్ ఫెయిల్ అయింది. 5 ఈక్వల్ టు 0 కండిషన్ ఫెయిల్ అయింది. ఇక్కడికి వస్తుంది 5 వాల్యూ ఫర్ I ఇన్ రేంజ్ 1, num+1. ఇక్కడ మనకి లూప్ అనేటువంటిది రిపీట్ అవుతుంది. ఫస్ట్ మనకి వాల్యూ 1 తీసుకున్నాము, num+1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ I. ఫ్యాక్టోరియల్ వాల్యూ ఇనిషియల్గా మనం 1 తీసుకున్నాము అంటే 1 ఇంటూ 1 ఉంటుంది. నెక్స్ట్ లూప్లోకి వస్తుంది, లూప్కి వచ్చినప్పుడు ఫ్యాక్టోరియల్ వాల్యూ మనకి 1, I వాల్యూ సెకండ్ టైం రిపీట్ చేస్తున్నాం కాబట్టి I వాల్యూ 2 అవుతుంది. 1 ఇంటూ 2 అలా మనం ఏ నెంబర్ ఇచ్చామో ఆ విధంగా వరకే మనకి అవుట్పుట్ వస్తుంది. మనం ఇచ్చిన నెంబర్కి కరెక్ట్ అవుట్పుట్ వస్తుందా లేదా చూద్దాం. ఎంటర్ ఏ నంబర్ అడుగుతుంది. ఫస్ట్ నేను నంబర్ 5 ఇచ్చాను, ఫ్యాక్టోరియల్ వాల్యూ మనకి 120, అవుట్పుట్ వచ్చేసి 120 అని ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇంకో నంబర్ ఇచ్చి చూద్దాం. నంబర్ నేను 0 ఇస్తున్నా, 0 ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ ఏం రావాలి, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 ఈస్ 1 అని రావాలి. ఎంటర్ నెంబర్ అన్న 0 ఇచ్చాము, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 ఈస్ 1 అని ప్రింట్ అయింది. అలానే నెగటివ్ నెంబర్ కూడా ఇచ్చి చూద్దాం. నెగటివ్ నెంబర్ వచ్చేసి -2 ఇచ్చాను. -2 వచ్చినప్పుడు మనకి అవుట్పుట్ ఎలా రావాలి, ఫ్యాక్టోరియల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ నెగిటివ్ నెంబర్స్ అని అవుట్పుట్ డిస్ప్లే అవ్వాలి. ఫ్యాక్టోరియల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ నెగిటివ్ నెంబర్స్. ఈ విధంగా మనం ఏమన్నా ఒక నంబర్ ఇచ్చి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే దాని యొక్క లాజిక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫస్ట్ మనం నంబర్స్ తీసుకొని ఏ ప్రోగ్రామ్స్ అయినా బిల్డ్ చేయాలంటే ఫస్ట్ థియరీ రాసుకోవాలి. అంటే ఏ కండిషన్ యూజ్ చేయాలి, మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎలా అవుట్పుట్ వస్తుంది అని చెప్పి మనం ఫస్ట్ వాటిని ఎజ్యూమ్ చేసుకొని కండిషన్స్ ఓన్గా రాసుకొని ఆ విధంగా కానీ మనం కోడ్ కానీ ఇంప్లిమెంట్ చేసినట్లయితే మనకి కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది.
ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నంబర్ ప్రోగ్రామ్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.